వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. యుద్ధం ప్రభావం గ్యాస్ మీద పడింది. ప్రస్తుతము గ్యాస్ డిమాండ్ పెరిగింది. నెల్లూరు నగరంలోని పతకాన్పేట ఇండియన్ గ్యాస్ వద్ద ఉన్నాము. అయితే గత వారం 10 రోజుల నుంచి సర్వర్ పనిచేయక బుకింగ్ చేసుకునే వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీల వద్దకు చాలామంది బుక్ చేసుకునేందుకు రావడం జరిగింది. అయితే గతంలో సిలిండర్ తీసుకున్న తర్వాత 24 గంటల్లో మళ్ళీ బుక్ చేసుకొని సిలిండర్ 1-2 రోజుల్లో తీసుకునే వాళ్ళు ఇప్పుడు కొత్తగా కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత 25 రోజుల తర్వాత బుక్ చేసుకోవాలని కూడా నిబంధనలు వచ్చాయి. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్కి బాగా డిమాండ్ ఉంది. కేవలము ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్స్ వాటికి మాత్రమే సరఫరా చేస్తున్నారు. హోటల్స్, అదేవిధంగా ప్రైవేటు హోటల్స్, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులకు మాత్రము ఇవ్వకుండా నిలిపేసినట్లు కూడా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళైతే చెప్తున్నారు. ప్రస్తుతం మనము అసలు ఇండియన్ గ్యాస్ నిర్వాహకులతో కూడా చెప్తాం. అసలు గ్యాస్ పరిస్థితి ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది, ఎలా దొరుకుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేనేజర్ తిమోతి ప్రస్తుతం మనతో ఉన్నారు. అందులో మాట్లాడదాం. తిమోతి గారు చెప్పండి, అసలు ఈ యుద్ధం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? మెయిన్ వచ్చేసి మనకు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం షార్టేజ్ ఉంది సార్. గ్యాస్లో అయితే షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ వల్ల సప్లై కూడా కొంచెం డిలే అవుతుంది. 3-4 డేస్ పడుతుంది మన బుకింగ్ చేసిన తర్వాత. దాని నెక్స్ట్ గ్యాస్ రీఫిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుకింగ్కి 25 డేస్కి నెక్స్ట్ బుకింగ్ చేసి సిలిండర్ తీసుకోవాలనేది వాళ్ళు చెప్పింది, కంపెనీ వాళ్ళు పెట్టిన ఆదేశాలు. ఇప్పుడు పెట్టారా కొత్త ఫస్ట్ నుంచి లేదు సార్, రీసెంట్గానే. అంతకుముందు ఈరోజు ఉదయం బుక్ చేస్తే మధ్యాహ్నానికి ఇచ్చేవాళ్ళు, తర్వాత తెల్లారు వచ్చేది, లేదా 1 గంటలో వచ్చేది, అట్లా ఉండేది. మెయిన్గా ఏంటంటే ఈ మధ్య ఈ వారు ప్రారంభమైన కానించి మనకి ఈ సమస్య అనేది ఏర్పడింది. అందువల్ల కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం గ్యాస్ బుకింగ్ అనేది తగ్గించడం కొరకు, అంటే అవసరం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒకరు ఈరోజు సిలిండర్ తీసుకున్నారు, మళ్ళీ వెంటనే రేపు బుక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందువల్ల అట్లా బుకింగ్ చేయకుండా 25 డేస్కి రీఫిల్ తీసుకున్న తర్వాత 25 డేస్కి మళ్ళీ బుక్ చేసుకుంటే మళ్ళీ దాని ప్రయారిటీ ప్రకారం సిలిండర్ అనేది డెలివరీ అవుతుంది సార్. అది వాళ్ళు మనకు సిస్టంలో వాళ్ళు పెట్టిన దాని ప్రకారంగా బుకింగ్ అయితే తీసుకుంటుంది. కాకపోతే కొంచెం ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల భారతదేశం మొత్తం అందరూ ఒకేసారి ప్యానిక్ అయినందువలన ఒక సెకండ్కి 500 కాల్స్ మాత్రమే అది తీసుకోగలుగుతుంది. దాని సమస్య వల్ల సర్వర్ కొంచెం ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ వల్ల బుకింగ్ అనేది తీసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మెయిన్గా నైట్ టైంలో బుక్ చేసిన వాళ్ళకి గ్యాస్ అయితే ఈజీగా బుకింగ్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో ఎవరు కూడా గ్యాస్ అంత ఇదిగా బుక్ చేయరు కాబట్టి, అందరూ నిద్ర టైంలో ఉంటారు కాబట్టి. మాకు కంపెనీ వాళ్ళు ఒక ఇది ఇచ్చినారు, దాని ప్రకారము నైట్ టైం ఎక్కువగా చేయమనేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు సార్. పగలైతే ట్రై చేస్తూ ఉంటే దొరుకుతుంది, అది కనెక్ట్ అయినప్పుడు మాత్రమే బుకింగ్ తీసుకుంటుంది. లేదంటే మిగతా టైంలో అది సర్వర్ బిజీ అనేది వస్తూ ఉంది. కాకపోతే కస్టమర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పరిస్థితి ఏంటి? కమర్షియల్ అయితే ఒక కాలేజెస్కి హోటల్స్కి కాలేజెస్కి ఆసుపత్రులకి మాత్రమే డెలివరీ ఇవ్వమని మాకున్న ఆదేశాలు సార్. మిగతా వాళ్ళందరికీ మాత్రము ప్రస్తుతానికి ఆపేస్తున్నారు, హోటల్స్కి మాత్రం ఇవ్వడం లేదు. అది అంటే మెయిన్ ఏంటంటే ఈ కస్టమర్స్ సర్వర్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా వచ్చి కొద్దిగా సఫర్ అవుతున్నారు. దాన్ని మీరు ఏమైనా రెక్టిఫై చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సార్? మన డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో అయితే ఏం లేదు సార్. అది కంపెనీ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో జరగాల్సింది, అది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో జరగాల్సింది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్ అయితే ఆడ ఉన్నదే చెప్పగలరు. కానీ గ్యాస్ వాళ్ళు సప్లై ఇచ్చినప్పుడు మనం ప్రయారిటీ ప్రకారము కన్జ్యూమర్కి సప్లై చేయగలం. కానీ సప్లై రానప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా ఏం చేసే అవకాశం లేదు సార్. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ కోఆర్డినేషన్తో జరగాల్సిన ప్రొసీజర్ సార్. సిలిండర్ తీసుకున్న తర్వాత 25 రోజుల తర్వాత బుక్ కావాలి. సిలిండర్ తీసుకొని దాని తర్వాత 25 డేస్ అయితేనే బుకింగ్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ అండి.
ఇది పరిస్థితి. ప్రధానంగా సిలిండర్ ఇంత గతంలో అయితే సిలిండర్ తీసుకున్న 24 గంటల లోపు బుక్ చేసుకునే అవకాశం ఉండింది. అయితే ఇప్పుడు ఆ విధంగా కాకుండా సిలిండర్ తీసుకున్న తర్వాత 25 రోజుల తర్వాతే బుక్ చేసుకోవాలి అని కూడా. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి బుక్ చేస్తున్నారు? 4 రోజుల నుంచి బుక్ చేస్తున్నాం సార్. బుక్ కావటం లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళకి చెప్తే వీళ్ళకి చేయమంటున్నారు, వీళ్ళకి చేస్తే వాళ్ళకి చేయమంటున్నారు. ఎందుకు కనుక్కున్నాను వచ్చాం. గ్యాస్ అయిపోయింది సార్. ఇప్పుడు సిలిండర్ తీసుకుని వస్తే ఇస్తారో లేదో అని అందుకు వచ్చా. అంటే బుక్ చేసుకోవాలి కదా, బుక్ చేసుకుంటే చూడండి సార్, మీరే చూడండి, బుక్కే కావటంలే. సర్వర్ ప్రాబ్లం అంటున్నారు. ఒక్కరోజు అనుకోండి, 4 రోజుల నుంచి పొద్దునుంచి మీరే చూడండి చేస్తుంటే కావటంలే. అది కట్లు పొయ్యిలు ఇప్పుడు కలిస్తే ఒప్పుకోవటం లే ఇంట్లో. అది మా పరిస్థితి. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నారు? 2 రోజుల నుంచి చేస్తున్నాం అయ్యా. ఎత్తుకోవట్లేదు. ఎక్కడికొచ్చి అడిగితే రాత్రి చేయమంటున్నారు అయ్యా. అది సంగతి. ఇప్పుడు గ్యాస్ ఉందా లేదా? లేదు, లేకే కదా వచ్చామా. అయిపోయింది. ఏం చేయాలి మా పరిస్థితి? నెలకోటి ఇస్తా. నెలకోటి కదా మేము చేసుకుంటాము. మేమే అప్పుడప్పుడు చేసుకోం కదా. దాంట్లో తెలిసిపోతల్లా ఎంతమంది ఏం చేసుకునేది. వాళ్ళని పట్టుకోవాలి కానీ అందరిని అడిగితే ఎట్లా? ఇప్పుడు బుక్ చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలా, ఎలా చేసుకోవాలి? రాత్రి చేసుకోమని చెప్పారా? ఎప్పటి నుంచి? 10 నుంచి 6 వరకు అని చెప్పారు. ఫోన్ చేస్తే ఏం రావడం లేదు అని చెప్తున్నారు. అది మెసేజ్ ఏం రాదు, పోవడం లేదు అసలు. అంటే ఇంకేం చెప్పడం లే, ఆపేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి బుక్ చేస్తున్నారు? నేను 3 నెలలు సార్ తీసుకొని, ఈ వారం అయిపోయింది పెట్టినాను. ఈరోజు నిన్న చెప్తే ఏరే వాళ్ళు అప్పుడు ఈరోజు వచ్చే ఇక్కడికి ఏమైనా బుక్ చేసుకుంటున్నారా అయ్యిందని. లేదని చెప్తున్నారు. రాత్రి 2-3 సార్లు బుక్ చేశా. పెందలాడిని వెళ్ళి 6 గంటల నుంచి బుకింగ్ కాల. అది వాళ్ళు ఏదో అరవలో చెప్తున్నారు, మనకేం తెలుస్తుంది అది. అది దానికోసం చేస్తే 3 రోజులకంట సార్. వీళ్ళంతా చెప్తున్నారు. మొత్తం మీద గ్యాస్ ప్రభావం, యుద్ధం కారణంగా గ్యాస్ ప్రభావం ఎక్కువగా ఉంది. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ విషయానికి వస్తే ప్రభుత్వ హాస్టల్స్, అదేవిధంగా స్కూల్స్ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలితే తప్ప ఫస్ట్ ప్రాధాన్యత మాత్రము ప్రభుత్వ హాస్టల్స్ వాళ్ళకు సరఫరా చేసే పనిలో ఉన్నాము. అయితే గత 4-5 రోజుల నుంచి సర్వర్ ప్రాబ్లం వల్ల, అంటే దేశవ్యాప్తంగా ఇదే సమస్య ఉంది. సర్వర్ ప్రాబ్లం వల్ల దానివల్ల ఏంటంటే రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల లోపు ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఆ సమయంలో బుక్ చేసుకోవాలంటూ కూడా ఈ ఏజెన్సీ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ, నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.